బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. ఆ వేరియంట్ పేరే 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్క్లూజివ్ గా అమెజాన్ ప్లాట్ఫామ్ లో అయితే అమ్ముతున్నారు. బజాజ్ కంపెనీ నుండి వచ్చిన హైయెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే. అయితే ఈ స్కూటర్ రేంజ్ అంతా, స్పెసిఫికేషన్ వివరాలు ఏంటి, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు ఛానల్. బజాజ్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్క్లూజివ్ కలర్ తో అయితే లాంచ్ చేశారండి. ఇదే బ్రూక్లిన్ బ్లాక్ అనమాట. ప్రీవియస్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ కలర్ ఎక్కడ లేదు. ఎక్స్క్లూజివ్ గా ఈ పర్టికులర్ వేరియంట్ లో మాత్రమే ఈ కలర్ అయితే లభిస్తుంది. అలానే ఇది ఒక డ్యూయల్ టోన్ కలర్ అనమాట. ప్రధానంగా వీళ్ళు లుక్ ని హైలైట్ చేస్తూ ఈ వేరియంట్ అయితే ఫోకస్ చేయడం జరిగింది. రెండోది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లో లెదర్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మూడో ప్రత్యేకత ఏంటంటే, బజాజ్ కంపెనీ వాళ్ళు హైయెస్ట్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 136 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ప్రీవియస్ గా బజాజ్ కంపెనీ వాళ్ళ హై రేంజ్ వేరియంట్ ఏదైతే ఉందో, ప్రీమియం వేరియంట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే, బజాజ్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో అయితే పనిచేస్తుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.2 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇది ఏఆర్ఐ రేంజ్ మాత్రమే, సో రియల్ రేంజ్ అయితే కాదు. బట్ ప్రీవియస్ గా మన బజాజ్ కంపెనీ వాళ్ళ స్కూటర్ ని రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ తో, కస్టమర్ రివ్యూస్ ఎక్స్పీరియన్స్ పరంగా వీళ్ళు ఇస్తున్న 3.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కి మనం రియల్ రేంజ్ వచ్చి అరౌండ్ ఒక 100 to 105 కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటల సమయం. ఈ స్కూటర్ ముందు భాగంలో TFT స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి రియల్ రేంజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి, ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, నావిగేషన్ అసిస్ట్, కాల్ మేనేజ్మెంట్, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటుగా జియో ఫెన్సింగ్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ తో బజాజ్ చేతకు సంబంధించిన 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి, అంటే అమెజాన్ ప్లాట్ఫామ్ లోకి అయితే 1,40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే అమెజాన్ ప్లాట్ఫామ్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీకు గనక క్రెడిట్ కార్డ్స్ ఏమైనా, బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా డిస్కౌంట్స్ పెట్టుకుంటే కనుక 1,28,000 రూపాయలకి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది బజాజ్ చేతక్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీ స్టార్ తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get